జనాలు అయితే గ్యాదర్ కావాలా, జై జగన్ అని అంటా ఉండాలా. అదే ఒక కాన్సెప్ట్ అనేది. ఇప్పుడు సినిమాలో కానీ వెనక జూనియర్ ఆర్టిస్టులు కానీ ఉంటుందా, జూనియర్ ఆర్టిస్టులు పెడతారు, ఆ టైప్లో వీళ్ళందరూ గ్యాదర్ చేస్తారు. ఆ కాసేపు ఒక అరగంట వరిచి వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఏమనదు. సేవ చేశాను ప్రజలకి, చేసినప్పుడు ప్రజలు నాకు ఓటే లేదే, ఓడిపించారే అనేటువంటి బాధ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఒకరోజు చేస్తారు, 2 రోజు చేస్తారు, 3వ రోజు నుంచి మామూలుగా ఇంకా ఎవరి పని వాళ్ళే సార్. ఫస్ట్ అసలు వెన్నుపోటు దినం అనే పేరు ఎందుకు వచ్చింది? అది ప్రజలకు ఇస్తే హామీలు నిలబెట్టుకోలేదు. ఏ ఒక్కటి హామీ నిలబెట్టుకోలేదు. ఒక ఫిక్షన్ తప్పితే ఏ ఒక్కటి హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి వెన్నుపోటు దినంగా ప్రకటించారు ప్రతిపక్ష నాయకులు. రేపు వెన్నుపోటు దినం చేస్తున్నారు జగన్ గారు. ఆల్రెడీ వాళ్ళు తెనాలిలో ఏదో రచ్చ చేసి వచ్చారు. నేను వెన్నుపోటు దినం ఎందుకు అనుకుంటున్నారు? ఏమన్నా సక్సెస్ అవుతారు అనుకుంటున్నారా? ఏంటంటున్నారు? అట్టర్ ఫ్లాప్ అయ్యింది వెన్నుపోటు దినం. ఎందుకు వెన్నుపోటు దినం? రేపు జూన్ 4 అక్కడ ఎన్నికల కౌంటింగ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు. వాళ్ళు ఈ సంవత్సరం కాలం నుంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పైన నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ సంవత్సర కాలంలో చెప్పిన హామీలన్నీ మ్యాక్సిమం నెరవేర్చుకుంటూ ఇంకా మిగిలిన హామీలు కూడా ఇంకా 2-3 నెలల్లో మిగతావి కూడా పూర్తి చేసుకుంటూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం ఇచ్చుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇంకా దేనికి వెన్నుపోటు నాకు అర్థం కాదు. అవసరం లేని వెన్నుపోటు దినం చేస్తున్నారైనా? ఏదో కావాలని చేయాలి కాబట్టి, ఇప్పుడు అపోజిషన్ కూడా లేదు కాబట్టి ఏదో ఫార్మాలిటీ చేయాలి కాబట్టి చేయటం తప్పితే వెన్నుపోటు దినం దేనికి? గతంలో రోడ్లు ఎలా ఉండే ఆంధ్రప్రదేశ్లో, ఈరోజు చూడు ఈ సంవత్సర కాలంలో రోడ్లన్నీ మ్యాక్సిమం గుంటలన్నీ పూర్చేస్తాయి. లేని చోట్ల అన్ని రోడ్లన్నీ బ్రహ్మాండంగా చేస్తాయి. చాలా వరకు మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఈ సంవత్సర కాలంలో మారింది. ఇంకో 2 సంవత్సరాల్లో అమరావతి పూర్తయింది, పోలవరం పూర్తయింది. మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ ఇంకో 2 సంవత్సరాల్లో 2027 కల్లా ఒక లెవెల్కి వచ్చేసింది. యువతకు ఉద్యోగాలు అయితే ఏదైనా డెవలప్మెంట్లో ధీటుగా ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకో 2 సంవత్సరాల్లో మనం మార్పు అనేది చూడవచ్చు. అంటే జనాలు వస్తారని అనుకుంటున్నారా? అసలు వస్తే సక్సెస్ అయినట్టు అనుకోవాలంటారా, లేకపోతే ఏదో డబ్బులు తీసుకొచ్చారు అనుకోవాలా, ఏమనుకోవాలంటారా? ఈరోజు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితులు ఎవరు లేరండి. గతంలోనే ఆయన 5 సంవత్సరాలు ఎందుకు వేసావు అని ప్రజలు నిన్న ఎన్నికల్లో అతనికి బుద్ధి చెప్పి ఇంటికి పంపారు. అయినా కానీ అతను ప్రవర్తన మారల. ఏకాడికి ఏదైనా ఒక సమస్య మీద పరిష్కరించేటప్పుడు అది ఏంది మంచి చెప్పడం తెలుసుకొని వెళ్ళాలి. పోలీసుల మీద దాడులు చేసిన వాళ్ళు గంజాయి కొట్టి ఎన్నో కేసులు ఉన్న రౌడీ షీటర్లని పోయి పరామర్శించి ఓదారుతున్నాడంటే ఇంకా అక్కడే అర్థం కాల గతంలో ఇతను చేసిన అరాచకాలు. ఇప్పుడు స్వయంగా కల్లారా ఇప్పుడు జనం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అదే చెప్పుకుంటున్నారు. అంటే రౌడీ షీటర్లు గంజాయి డ్రగ్స్ తీసుకొని దాడులు చేసే వాళ్ళకి మీ మద్దతు ఉండిద్దా ఏందని. మొన్న 11 వచ్చినాయి. ఈ దెబ్బతో రేపు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా జగన్మోహన్ రెడ్డికి ఒకటి కూడా రాదని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి జోగి రమేష్ గారి ఫంక్షన్లో ఒక చెంటికరోడు సైకిల్ మీద వెళ్తా ఉంటే సైకిల్ తీసుకొని నేలను వేసి కొట్టి నాన్న రచ్చ చేశారు. అది చాలా హ్యూమిలేటింగ్ గా ఉంది, చాలా అసలు మానవత లేకుండా ఈరోజు అటువంటి పనులు అంటే కార్యకర్తలు చేస్తున్నారంటారా, లేకపోతే పైనుంచి వాళ్ళే నాయకులే? జగన్మోహన్ రెడ్డి చెప్పండి అప్పుడు చేయరు. ఇతను ఉండిద్ది. ఇతను ఏదైనా ఒక నియోజకవర్గం పోయి ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు అక్కడ నియోజకవర్గం నాయకులు చెబుతాడు, నేను వస్తున్నాను, మీరంతా జనాలు గ్యాదర్ చేయాలా, మనిషికి 500 అన్నీ ఇవ్వండి, 1000 రూపాయలు అన్నీ ఇవ్వండి, క్వార్టర్ అన్నీ ఇవ్వండి, జనాలు అయితే గ్యాదర్ కావాలా, జై జగన్ అని అంటా ఉండాలా. అదే ఒక కాన్సెప్ట్ అనేది. ఇప్పుడు సినిమాలో కానీ వెనక జూనియర్ ఆర్టిస్టులు కానీ ఉంటుందా, జూనియర్ ఆర్టిస్టులు పెడతారు, ఆ టైప్లో వీళ్ళందరూ గ్యాదర్ చేస్తారు. ఆ కాసేపు ఒక అరగంట వరిచి వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఏమనదు. ఇదంతా ఇప్పుడు ఈ అరిసే వాళ్ళంతా మొన్న ఏడకి వెళ్ళారు, ఓట్లు వేయలేదు కాబట్టి. అంటే మరీ కుర్రాడు సైకిల్ తీసుకుని ఆ సైకిల్ మీద ఉంటే వీళ్ళు ఏదైనా కొన్ని కొత్త సైకిల్ కొని తెచ్చుకుని పాల్గొడితే ఒక అర్థం ఉంది. రోడ్డు మీద పోయి కుర్రోడు సైకిల్ లాక్కుని ఆ కుర్రోడు సైకిల్ పగల కొట్టడం అనేది అంటే ఈ పై నాయకులకు కూడా ఉండాలి కదా, వాళ్ళు చెప్పాలి కదా. టెక్నాలజీ పెరిగిందండి. చదువు లేని వాళ్ళకి కూడా సెల్ ఫోన్లో దేశంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు. గతంలో ఇతను చేసిన 5 సంవత్సరాల అరాచకాలు చూశారు, ఇంటికి పంపారు. ఇప్పుడు ఇతను సంవత్సర కాలం నుంచి కూడా ఇతను ప్రవర్తన మారలేదు. అయినా ఏదో కోణంలో అరాచకాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఆల్రెడీ ఇతన్ని అపోజిషన్ కూడా లేకుండా చేశారు. నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా గెలవకుండా ఇంటికి ముంచుతారని నేను అనుకుంటున్నాను. అదే వెన్నుపోటు దినం అయితే సక్సెస్ అయ్యే అవకాశం లేదు. వెన్నుపోటు దినం అసలు ఎందుకంటే ఎందుకు పెట్టాలని పెడుతున్నారు, కానీ వెన్నుపోటు దినం దేనికి? అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అసలు ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బయట ఏదైనా యాత్రలు చేస్తుంటే బయటకు కూడా రానిపోయినాయి. ఇప్పుడు ఈయనకి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు నాకు అర్థం కాదు. ఇంకొకటి జగన్ మాట్లాడితే వాళ్ళు తెనాలిలో చంద్రబాబు గారి మీద 24 కేసులు ఉన్నాయి, అక్కడ కుర్రోళ్ళని రోడ్డు మీద
కర్రలతో కొట్టారు కాళ్ళ మీద. మరి చంద్రబాబు నాయుడు కూడా రోడ్డును పడేసి తొక్కితే ఎలా ఉంటుందని అడిగాడు. ఏంటంటారండి? అదే అర్థం కావట్లేదు, లెక్కలేని తనం. గతంలో లెక్క లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా అసెంబ్లీలో బూతులు తిట్టించారు, లోకేష్ గారిని బూతులు తిట్టించారు. ఇప్పుడు అయినా ఆయన ప్రవర్తన మారలేదు. ఈ లోకేష్ గారు దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ప్రమాదకరం, వీళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని. అలాగే ఎండుపోటు తినడం అనేది ఏదో కావాలని చేయడం తప్పితే రేపు గవర్నమెంట్ వచ్చిన పోలీసులు కూడా అసలు అక్కడ లాఠీ ఎత్తకూడదు అంటారు, కానీ అలా కొట్టడం కూడా వైసీపీ కార్యకర్తలైనా సరే వాళ్ళు తప్పు చేస్తున్నా సరే అలా రోడ్డు మీద ఓపెన్గా అలా కొట్టడం మీరు సమర్థిస్తారంటే? అలా చేస్తే రెండో వాడికి భయం వచ్చేది. ఇప్పుడు అలాగా నలుగురు ముందు అలాగా ట్రీట్మెంట్ ఇస్తే రేపు రెండో వాడికి భయం వచ్చింది. అందుకని పోలీసులు చేసిన దాంట్లో తప్పలేదు, పోలీసులు కరెక్ట్గానే చేశారు. అలా వారికి ట్రీట్మెంట్ ఇస్తే రెండో వాడికి భయం వచ్చింది. హోంమంత్రి అనిత గారు మాట్లాడుతూ పోలీసులు తప్పు చేశారని ఆవిడే ఒప్పుకుందంట. అంటే మీరు దీనికి సంబంధం అంటే అది కరెక్ట్ అని అంటారా అలా చేయడం? ఈ విషయంలో అయితే పోలీసులు చేసిన 100% కరెక్ట్. ఇలాగా పోలీసుల మీద దాడులు చేస్తే ఇంకా సమాజం ఎటుపోయిందండి. పోలీసుల మీద దాడులు చేశారు కాబట్టి, కానిస్టేబుల్ని కాపు కాసి మీద దాడి చేశారు కాబట్టి అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేకపోతే పోలీసు వ్యవస్థ మన నమ్మకం పోయింది కదా. బదులు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా వైసీపీ వాళ్ళు అక్కడక్కడ రెచ్చిపోతుంది. ఇదంతా కంట్రోల్ చేయాలి. రాబోయే రోజుల్లో ఏపీలో లా అండ్ ఆర్డర్ కాపాడాలని, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అండి. హాయ్. జగన్ గారు రేపు వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నారు. ఏంటి వెన్నుపోటు దినం చెయ్యాలంటారా, అవసరం లేదంటారా? ఆంధ్రప్రదేశ్లో అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి అనుకుంటున్నారా? వెన్నుపోటు దినం తప్పకుండా చేయాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2 రకాల ఉద్దేశాలతో వెన్నుపోటు దినం చేస్తున్నారు. ఒకటేంటంటే, మొదట ప్రజలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని ఆయన చాలా బాధలో ఉన్నాడు. అది ఒక వాస్తవం. ఎందుకంటే మనకి ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇక ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పింది కేంద్రం, ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇస్తానంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒప్పుకున్నారు, కానీ అది జరగల. కొన్ని ప్రత్యేక అమౌంట్ కూడా ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. పంటలు ఏ విధంగా రాలేదు. మొదట చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన ఏ విధంగా కూడా డెవలప్మెంట్ అనుకునే విధంగా జరగలేదు. తర్వాత ఈయన వచ్చారు. రెండవ దఫా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఆయన అనేక హామీలు నవరత్నాల పేరుతో చేశారు. నిజం చెప్పాలంటే ఆయనకి అదే మొదటి ఎక్స్పీరియన్స్ కాబట్టి ముఖ్యమంత్రిగా. అంతకుముందు రాజశేఖర గారు కొడుకుగా ఉంది, కానీ రియల్గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆయన చూశారు. నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన నవరత్న పథకాలు పెట్టి ప్రజలకి విపరీతమైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా డబ్బుని అందజేసే ప్రయత్నం ఆయన చేశారు. ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వ పథకాల్లో అవినీతి ఎక్కువ జరుగుతుంటుంది. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అన్నట్టు ₹1 విడుదల చేస్తే ఒక పావుల 25 పైసా మాటకే ప్రజలకు వస్తుంది అని అన్నారు. అలా కాకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బు ప్రజలకు నిజమైన సంక్షేమ అందాలనే ఉద్దేశంతో ఆయన డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి ఈ యొక్క లబ్ధిదారి అకౌంట్లోకి డబ్బు వచ్చే విధంగా కూడా ఆయన అరేంజ్మెంట్ చేశారు. అంత పకడ్బందీ ఏర్పాటు చేసి ఎస్సీలకి, ఎస్టీలకు అయితేనేమి, బీసీలకు అయితేనేమి, ఓసీలకు అయితేనేమి, అగ్రకులాల వారికి, మైనారిటీ వాళ్ళకి, అన్ని వర్గాల వారికి, ఆటోల వాళ్ళకి, అనేక వర్గాల వాళ్ళకి కూడా తగిన విధంగా ఈ యొక్క అమౌంట్ వచ్చే విధంగా ఆయన అరేంజ్మెంట్ చేశారు. ఈ విధంగా చేయడంలో కొంత బయట ఈ యొక్క రోడ్లు ఇటువంటి సంక్షేమ పథకాలు కొన్ని వెనకబడ్డాయి, అది వాస్తవమే. అంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారని అర్థమా? మీరు అంటే జనాలకి ఇంకా ఏం చేయలేదు కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తారేమో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2 రకాలు ఏంటంటే, ఈయనకి ఏంటంటే నేను ఇన్ని రకాలైనటువంటి సేవ చేశాను ప్రజలకి, చేసినప్పుడు ప్రజలు నాకు ఓటే లేదే, ఓడిపించారే అనేటువంటి బాధ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సంక్షేమ పథకాలు చేపట్టిన, నవరత్న పథకాలు చేపట్టిన ఓటు వేయకుండా వెన్నుపోటు పొడిచారని చేస్తున్నారా? లేదు. మరొక యాంగిల్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చారు, కానీ ఆయన ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా ఈ యొక్క ప్రజలకు కూడా అందజేయలేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఆల్రెడీ రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇవన్నీ కూడా అమలు చేయాలంటే చాలా కష్టము చెప్పడం జరిగింది. ఆ విధంగా సాధారణ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి విమర్శ ఏంటంటే మామకి వెన్నుపోటు పొడిచాడని. అట్లా వెన్నుపోటు అనే ఉద్దేశంతో ప్రజలకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారనే ఉద్దేశంతో, ప్రజలకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారు అనే ఉద్దేశంతో జగన్ గారు చేస్తున్నారు. అదే ఉద్దేశంతో ప్రజలు కూడా జగన్ గారికి వెన్నుపోటు పొడిచారు. ఆల్రెడీ జనాలు వస్తారంటారా వెన్నుపోటు దినం?
సపోర్ట్గా జగన్ గారికి ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే అనుకున్న స్థాయిలో కూడా హామీలు అమలు జరగట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి అమౌంట్ రావట్లేదు. ఇది నిజంగా బాధాకరమైన విషయం. రీసెంట్గా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి లోన్ వచ్చింది. రుణం ఇప్పించడానికి మోడీ గారు ఒప్పుకున్నారే తప్ప ఇంత ట్యాక్స్లు కడుతున్నా ఇంత ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మాణానికి అసలు ఎటువంటి ఫండ్ ఎందుకు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి యొక్క బాధ కూడా తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరికి కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా వెనుకబడి పొడిచిందంటారా? కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నుబడి పొడిచింది. ఆంధ్రప్రదేశ్కి పొడిచింది, తెలంగాణ కూడా పొడిచింది. మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఫండ్స్ వచ్చాయి గమనించండి. అంతకుముందు ఏంటంటే 42 ఎంపీ సీట్లు ఉండేవి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తనకు ఉండేటువంటి దాదాపు 41 ఎంపీ సీట్లు ఉండటం ద్వారా దేశంలోనే ఒక 3వ స్థాయిలో పెద్ద ఎంపీ సీట్లు కలిగిన రాష్ట్రంగా ఉండి అనేక డిమాండ్లు చేసేవాళ్ళు. తగినటువంటి ఫండ్స్ కూడా ఆయన సాధించుకునేవాళ్ళు. కానీ ప్రస్తుత పరిస్థితి చూసినట్టయితే అసలు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఫండ్స్ ఇవ్వట్లేదు. తెలంగాణలో పరిస్థితి కూడా అలానే ఉంది. ఎటువంటి ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావట్లేదు. ప్రత్యేకమైనటువంటి ఫండ్ అందులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రావాలి కదా. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది, రాజధాని ఏర్పాటు చేయాలి, అనేక విధాలు రావాల్సిన అవసరం ఉంది. మొదట ప్రామిస్ చేశారు. సాక్షాత్తు మన్మోహన్ సింగ్ గారు తునిలో తెలంగాణ తెనాలిలో కార్యకర్తలని రోడ్డు మీద పడుకోబెట్టి కాళ్ళ మీద కొట్టారు. ఎవరు? పోలీసులు, వైసీపీ కార్యకర్తలు ఆ కేసుల్లో అవి ఉన్నారని చెప్పి రోడ్డు మీద కొట్టారు. దాని మీద జగన్ గారు పరామర్శకి వెళ్ళి ఈ చంద్రబాబు గౌడ మీద ఏదో 24 కేసులు ఉన్నాయి, మరి ఆయన కూడా రోడ్డు మీద వేసి తొక్కితే ఎలా ఉంటుందని అడిగాడు. ఏంటంటారు అంటారు వాళ్ళు రాష్ట్ర స్థాయి నాయకులు కదా. అక్కడ వాస్తవానికి జరిగింది ఏంటనేది కూడా మనం గమనించాలి. ఈ యొక్క వాళ్ళ మధ్య జగన్ గారు అనుకోవడం ఏంటంటే అరెస్టు చేయబడుతున్న ప్రతి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మొదట అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ముఖ్యమైన కార్యకర్తలు కూడా అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది ఆయన ఉద్దేశము. ఆయన అట్లాంటి ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడు స్పష్టంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మామూలు వ్యక్తి కాదు కదా. సాక్షాత్తు ప్రతిపక్ష పార్టీ హోదా లేనప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి కింద లెక్క ఆయన సాక్షాత్ ఆయన వచ్చినప్పుడు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళాలి. వెళ్ళేసి అక్కడ ఏం జరిగింది, నిజంగా వాస్తవం ఏంటని తెలుసుకోవాలి. తెలుసుకొని చేసినప్పుడే ఇటువంటి విమర్శలు తీవ్రంగా కూడా వాళ్ళు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రోడ్డు మీద పోలీసులు వేసుకోవడం మంచి పని అంటారా, సమర్థమా కాదంటారా? అంటే రోడ్డు మీద కొట్టడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కదా. వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అక్కడ ఇంకేమైనా జరిగిందా అనేటువంటిది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పోలీసుల మీద ఏమైనా దాడి చేశారా, దానివల్ల వీళ్ళు చేశారా, ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి సీసీ కెమెరాలు కూడా క్షుణ్ణంగా గమనించాలి. తద్వారా కూడా చర్యలు తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. రేపు వెన్నుపోటు దినం జరుగుతుంది. ఏంటి మీ జగన్ గారికి ఎంతమంది జనం వస్తారని మీరు అనుకుంటున్నారు? అసలు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా, ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నారా? మా జగన్ గారిగానే సక్సెస్ అయితే అయింది. ఎందుకంటే ప్రజల మీద, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది రోజు రోజుకి. ఎందుకంటే అమలు లేకుండా ఈ వాహనాలు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ప్రజలకి వ్యతిరేకత పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం మొత్తం ఎదురైంది. ఎందుకంటే అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తానని చెప్పుకుంటూ వచ్చారు. సొంత అయిపోయింది. అమ్మఒడి నెక్స్ట్ ఇయర్కి ఇచ్చారు. జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, మార్చి అన్నారు, మే అన్నారు, జూన్ అన్నారు. అందువల్ల కూటమి మొత్తం ఫెయిల్ అయింది. కాబట్టి జగన్ గారి వెన్నుపోటు దినం సక్సెస్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సక్సెస్ అవ్వచ్చు అనుకుంటున్నారు. అంటే జనం ఎంతమంది వస్తారని అనుకుంటున్నారు? అసంతృప్తి అంటే డబ్బులు పెట్టే వచ్చిన జనం అనుకోవాలంటారా, లేకపోతే స్వయంగా వాళ్ళంతటా ఇప్పుడు అసంతృప్తితో వచ్చే జనాలు ఉంటారు. కొంతమంది పార్టీ కార్యకర్తలు ఉంటారు, పార్టీ అభిమానించులు ఉంటారు, కొంతమంది అసంతృప్తితో వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే జరుగుతాయి కూడా జరగలేదు కాబట్టి అసంతృప్తి వచ్చే జనం అయితే ఉంటారు, పార్టీ కార్యకర్తలు ఉంటారు. అంటే ఎంత స్థాయిలో వస్తే అసంతృప్తి ఉందని అనుకోవచ్చు, లేకపోతే కార్యకర్తలు ఎంతమంది అయితే అసంతృప్తి ఉందని అనుకోవచ్చు అంటారు? 50% పైన వస్తారు పబ్లిక్ అయితే. అరే అసంతృప్తి ఉందనుకుంటున్నారు అసలు మీరు? 90% అసంతృప్తి ఉంది టీడీపీ మీద. అంటే పథకాలు నెక్స్ట్ మంత్ నుంచి అలాగా స్టార్ట్ అవుతున్నాయంట కదా. స్టార్ట్ చేయాలి కదా. అట్లా చెప్పుకుంటూ వచ్చారు, సొంత నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు కదా. పథకాలు అప్పులు తీసుకుంటూ వస్తున్నారు. అప్పులు అవుతున్నాయా? అప్పులు ఆగట్లేదు. అప్పులు తీసుకుంటూ వస్తున్నారు కూటమి. కానీ పథకాలు ఎత్తున్నారంటే ఏదీ లేదు, చెప్పుకుంటూ అవుతున్నారు. బాబు గారు అలా నేను వెల్ఫేర్కి వెళ్ళాను, అభివృద్ధి చేస్తాను. అభివృద్ధి ఏం జరుగుతుందంటే అభివృద్ధి జరగట్లేదు, ఇంకా స్టార్ట్ కాలేదన్నారు. ఇంకా అభివృద్ధి అంటే ఇది ఏ రకంగా వెన్నుపోటో చెప్పండి మీరు సార్. ఫస్ట్ అసలు వెన్నుపోటు దినం అనే పేరు ఎందుకు వచ్చింది? ప్రజలకు ఇస్తే హామీలు నిలబెట్టుకోలేదు. ఏ ఒక్కటి హామీ నిలబెట్టుకోలేదు. ఒక ఫిక్షన్ తప్పితే ఏ ఒక్కటి హామీ నిలబెట్టుకోలేదు. కాబట్టి వెన్నుపోటు దినంగా ప్రకటించారు ప్రతిపక్ష నాయకులు.
సో ఇది సక్సెస్ అవుతుంది అయితే. సక్సెస్ అవుతాడు. ఇంకొకటి తెనాల్లో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తల మీద పోలీసులు కేసులు పెట్టి కాళ్ళ మీద కొట్టారు రోడ్డు మీదే. అదే చంద్రబాబు గారి మీద 24 కేసులు ఉన్నాయి, అతను రోడ్డు మీద తొక్కితే ఏంటి పరిస్థితి అని అడిగాడు. వాస్తవే కదండి. ఇప్పుడు లోకేష్ గారు ఎస్పీని చేసుకున్నాడు. లోకేష్ కలిసి అరెస్ట్ చేశారా? చాలా మంది దుర్సపరిచారు టీడీపీ నాయకులు. చింతమనేని అయితే పోలీసు వాళ్ళని లంజా కొడకలారని తిట్టాడు. దెందూరు ఎమ్మెల్యేని ఎవరైనా మాట్లాడారా? అది దళితుల మీద ఆఘాతం జరిగింది కాబట్టి మాట్లాడారు. అంటే మరి చంద్రబాబు గారిని అంత మాట అనడం కరెక్ట్ అంటారా? మరి ఆయన కేసులు ఉన్నాయి కదండి. చంద్రబాబు నాయుడు గారు దురుసుగా మాట్లాడాడు కదా, అరెస్ట్ చేసే ముందు కూడా దురుసుగా మాట్లాడారు. మరి పోలీసులు దెబ్బేశారా, కొట్టారా? ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్ సార్. రేపు జగన్ గారు వెన్నుపోటు దినమని ఒకటి చేస్తున్నారు. అవును. ఏంటి ఆ వెన్నుపోవడం దినం ఎందుకో ఏంటి అసలు జనాలకైనా అర్థమైందా? చెప్పగలిగారా వీళ్ళు? అసలు ఏమండి సార్, ఆయనకి అసలు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది జగన్ గారికి. వెన్నుపోటు తినమంటారు, ఆ తినమంటారు, ఇది తినమంటారు. ప్రతిరోజు ఆయన ఏదో ఒకటి చేస్తూ ఉంటారు పనులు. ఈసారి మరి రేపు జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినమని ప్రకటించారు. చూడాలి మరి ప్రజలు ఇబ్బంది ఎందుకు పెడతారు అర్థం కాదు. నిరసన చేస్తారు. అంటే ఈ వెన్నుపోటు దినం అవసరం లేదంటారు? అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే పథకాలు ఇంకా అమలు అవ్వట్లేదు కదా, మరి వెన్నుపోటు దినం అని ఒకటి చేయాల్సి ఉంటుంది కదా. జనాలు ఎంత తిరిగినా చేసిన సమ్మె చేసినా వాళ్ళ ఇదే సార్, వాళ్ళకి డబ్బులు రావు, ఏం రావు, ఊరికి చేస్తారు. తీసుకొని నలుగురు తీసుకొని జనాలు వచ్చి కూర్చోబెడతారు. కానీ అది కరెక్ట్ కాదు. ఏమన్నా చేయాలంటే ప్రజలకి ఉపయోగపడంగా చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్తే చేస్తారు కరెక్ట్గా. సో ఇది ఏం చేస్తారు, అందుకని కరెక్ట్ కాదు. సో ఒకరోజు చేస్తారు, 2 రోజు చేస్తారు, 3వ రోజు నుంచి మామూలుగా ఇంకా ఎవరి పని వాళ్ళే సార్. అంటే జనాలు పట్టించుకోరంటున్నారా లేకపోతే ఏంటంటున్నారు మీరు? అంటే జనాలు పట్టించుకోవడం కాదు, పట్టించుకుంటారు కానీ ఉపయోగం లేదు కదా. చేసినా కూడా రేపు చేస్తారు, తర్వాత ఎల్లుండి మామూలుగా. అంతేనా? అంతే. అంటే ఏం చేయాలని మీ ఉద్దేశం? అంటే జనాలకి ఉద్యోగాలు కావాలి, కలిపి మళ్ళీ ఎంప్లాయ్మెంట్స్కి అవన్నీ గవర్నమెంట్ చేయాలి కదా. అప్పుడు అవన్నీ ప్రశ్నించాలి కదా వెన్నుపోటు దినం. గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఎవరు సార్, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు, ఆయన చేయాలి. అంతకుముందు జగన్ వచ్చాడు 5 years. అంటే ప్రతిపక్షంగా అంటే ఇప్పుడు అపోజిషన్ గా ఉన్నారు కదా, ఆయనకి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా. తప్పేంటి? అవును కరెక్టే సార్, అదే కదా. ఆయన ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు చేస్తే ఉపయోగం ఏముంది, ఏం చేసినా అదేనండి. ఓకే, థ్యాంక్ యూ.